హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్పెయిడ్ వైబ్స్. సో ఈరోజు వచ్చేసి నేను ఆఫీస్కి వెళ్ళాను అనమాట. సో ఎగ్జైటెడ్, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. హెచ్టీసీ 5 మీకు అందరికీ తెలిసిందే, లాకో హిల్స్, మణికొండ. సో ఇక్కడికి వెళ్ళాను, దివ్యశ్రీ లొకేషన్. సో ఈరోజు వచ్చేసి ఏమైందంటే మార్నింగ్ 8 o'clockకి నేను లాగిన్ అవ్వాలి. సో నేను రాయదుర్గం దగ్గర ర్యాపిడో బుక్ చేసేటప్పుడు ఒక ర్యాపిడో పర్సన్ అయితే మీకు ఒక విషయం చెప్పాలి. అతనైతే పాపం బీటెక్ అనుకుంటా, జాబ్స్ కోసం అయితే సర్చింగ్. చాలామందికి తెలీదు, యాక్సెంచర్లో ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు అసలు తెలియదు అనుకుంటా. ఫ్రెషర్ ఓపెనింగ్స్ నేను చాలాసార్లు పోస్ట్ చేశాను, కావాలంటే మన టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల ఛానల్లో ఉంటుంది. అండ్ ఇదైతే లొకేషన్ ఇప్పుడు నేను అతని గురించి చెప్పట్లేదు, బట్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నేనైతే మా ఆఫీస్కి అయితే వచ్చేసాను. రావడమే లిఫ్ట్ పని చేయలేదు, అందుకే స్టెప్స్ ఎక్కాల్సింది వచ్చింది. అండ్ ఇది లోపలికి వెళ్ళే లొకేషన్ అనమాట. ఎప్పుడు అంబులెన్స్ ఉంటుంది అక్కడ ఎదురుగా. అండ్ నాకైతే మా ఆఫీస్ వ్యూ అంటే చాలా చాలా ఇష్టం, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది అండ్ గ్రీనరీ ఉంటుంది. అంత పైన కూడా గ్రీనరీ, అసలు ఆ చెట్లు అవన్నీ ఎలా చేశారో ఏమో కానీ చాలా చాలా బాగుంటుంది. పార్క్ లాగా ఫీల్ అవుతాను నేను. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, యాక్సెంచర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి గుర్తుపెట్టుకొని మనం సీట్స్ మనమే బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ వచ్చేసి ఒక యాప్ ఉంటుంది, స్మార్ట్ యాప్ అనేసి, అలాంటి యాప్స్లో మనం చేసుకోవాలి అనమాట, డైరెక్ట్గా అయితే కాదు. ఇంకా నేను లిఫ్ట్లోనే వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో మా ప్రాజెక్ట్లో వర్క్ చేసే అమ్మాయిని, నేను సోలోగానే వర్క్ చేయాలి, నాకు చాలా బోర్. ఇట్లా వ్లాగ్ చేసుకుంటూ అలా టైం స్పెండ్ చేసేసా వర్క్ చేసుకుంటూ. అండ్ అలా లోపలికి వెళ్ళిపోయాను అనమాట. మా ఆఫీస్ని చూపిస్తాను మీకు. ఇదైతే లోపల ఎంట్రీలో, ఇది వచ్చి 4th floor or 3rd floor అనుకుంటా. నేను వర్క్ చేసిన అయితే 3rd floor. ఇది నా మీటింగ్ రూమ్ అనమాట. సో నేనైతే పీస్ఫుల్గా ఉంటుందని మీటింగ్ రూమే చేసుకున్నా. అండ్ మీటింగ్ రూమ్లో ఓన్లీ నేను ఒకదాన్నే. అప్పుడప్పుడు ఒక కొలీగ్ వచ్చేవాళ్ళు, తనతో పాటు వర్క్ చేశాను. నేను ఒకటి చెప్పనా, అసలు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మెయిన్లీ ఒక జాబ్, తన ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండ్ రెస్పెక్ట్, తను బిజీగా ఉండడం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేనైతే నా లైఫ్ని వెరీ బిజీ షెడ్యూల్లో పెట్టుకుంటా. ఎప్పుడు ఎవరికి ఎక్కువ టైం ఇవ్వాలనుకోను, ఎందుకంటే మనం ఎంత బిజీగా ఉంటే మన లైఫ్లో మనం అంత వాల్యుబుల్గా పెరుగుతాము. సో అది గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలకైతే చాలా చాలా ఇంపార్టెంట్ జాబ్ చేయడం ఎక్కడైనా సరే. ఎందుకు అంటే ఏదో పొగరు కోసం కాదు, మీరు గుర్తుంచుకోండి, ఒక అమ్మాయి జాబ్ చేస్తే అటు పేరెంట్స్ సైడ్ ఏమొచ్చినా ఎంతైనా సరే ఎదిరించగలదు వాళ్ళ కోసం. అలానే మదర్ ఇన్ లా సైడ్ అంటే హస్బెండ్ సైడ్ ఏమొచ్చినా కూడా షీ కెన్ హ్యాండిల్ అనమాట. బోత్ కెన్ హ్యాండిల్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్లీ, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే జాబ్ చేయమంటాం మేమైతే. ఇంకొచ్చేసి వర్క్ కంప్లీట్ అయ్యాక మార్నింగ్ 8కే వచ్చాను కదా, నాకు కొంచెం లెమన్ టీ తాగాలనిపించింది. సో అలా 1 hour తర్వాత వచ్చాను. అందుకని లెమన్ టీ మనమే అక్కడ ఉంటుంది, మనం చేసుకొని తాగాలి. సో అక్కడ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మెషిన్, దాంట్లోనే కొంచెం లెమన్ టీ చేసుకొని తాగేసి హాట్ వాటర్ తాగేసాను. మళ్ళీ స్టార్ట్ చేశాను వర్క్ స్టార్ట్ చేసా. ఈరోజు మెయిన్ ప్రాజెక్ట్ అనమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే వర్క్ చేస్తున్నా, దాని మీద వర్క్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ లోపలికి వచ్చా. ఇప్పుడు మాత్రం 1st floorకి వచ్చా ఊరికే, క్యాఫ్టేరియాకి వెళ్దాం అనేసి. ఆఫ్టర్నూన్ కన్నా కొంచెం ముందు అనుకోండి, 10-10:30 or 11 o'clockకి అలా వెళ్ళి వ్లాగ్ చేశాను. ఇంకా వర్క్ చేసుకుంటూ అలా బిజీగా గడిపేశాను అనమాట. ఒక్కదాన్నే కదా, చాలా బోర్గా ఫీల్ అయ్యాను, ఎవ్వరు ఉండరు. అండ్ కాల్స్ మాట్లాడడానికి వర్క్ ఉంటుంది. సో అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఇదైతే స్టెయిర్స్ ఏంటి అంటే మనకి లిఫ్ట్ రాకపోతే స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. నేను పైకి ఎక్కను కానీ దిగడానికి మాత్రం స్టెప్స్ ఎక్కుతా. ఇదైతే శాండ్విచ్, ఒక్క శాండ్విచ్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఫుడ్ని స్మార్ట్ క్యూలో ఆర్డర్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇక్కడ టీ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వచ్చినా టీ కంపల్సరీ తాగుతా. కొంచెం జింజర్ టీ చేపించుకొని తాగాను, జస్ట్ 12 rupees ఉంటుంది.
అండ్ ఇది మా క్యాఫ్టేరియా అనమాట. వెదర్ అయితే బయట వెదర్ అయితే చాలా బాగుంది. సో అలా విండోలోకి చూసుకుంటూ అలా టీ తాగేసేసి మళ్ళీ బ్యాక్ టు ది వర్క్ అనమాట. బ్యాక్ టు ది వర్క్ వచ్చేసిన తర్వాత ఇది ఒక 1:30 PM అలా లంచ్ అయితే చేసేసాను. నాకు ఎందుకో బిర్యానీ తినాలనిపించింది. సో మా ఆఫీస్లో బిర్యానీ బాగుంటుంది, అందుకని అలా బిర్యానీ తినేసేసి అలా 4 o'clockకి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మార్నింగ్ 8కి వచ్చా కాబట్టి 4 కల్లా స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. ఇది అయితే ఇంకా మీకు తెలిసిండేదే మా ఇన్స్పేస్. మీకు ఎవరికైనా అప్లై చేసుకోవాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. యూ గైస్ కెన్ అప్లై ఇట్. ఓకే. Okay, that's all about the video, and please subscribe to our channel for more videos. Thank you. Bye.